అక్కినేని నాగార్జున కుటుంబం సమంత నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక పక్క పేదల ఇళ్ల కూల్చివేతలతో ప్రభుత్వంపై విమర్శలు వస్తుంటే, మరోపక్క మంత్రి గారి కామెంట్స్తో రేవంత్ సర్కార్ మరింత ఇరకాటంలో పడింది. సురేఖ వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ ప్రతిష్ట మరింత దిగజారక ముందే డ్యామేజ్ కంట్రోల్కు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సురేఖ దిగజారి మాట్లాడడంతో ఇప్పటికే సొంత పార్టీలోనూ ఆమెపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా సురేఖ నుంచి రాజీనామా కోరాలని, అందుకు నిరాకరిస్తే వేటు వేయాలని ఢిల్లీ పెద్దలు స్పష్టం చేసినట్టు చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ దసరాకు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇదే అదునుగా సురేఖ వల్ల జరిగిన డ్యామేజ్ను కంట్రోల్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో సురేఖ స్థానంలో మరొక బీసీ అభ్యర్థికి అవకాశం రావచ్చని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. రేవంత్ రెడ్డికి 6వ తేదీ ఢిల్లీ పర్యటన ఉండడంతో దసరాకు ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని భావిస్తున్నారు. దీంతో నోటికి కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్న కొండా సురేఖ ఉద్వాసనపై 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.